సో ఇప్పుడు సిఓపిడి రావడం కోసం మేజర్ రీజన్ అంటే క్రానిక్ స్మోకింగ్. ఆ స్మోక్ ఊపిరితిత్తులో చాలా పేషెంట్స్‌లో అఫెక్ట్ చేస్తది. బట్ ఊపిరితిత్తుల తర్వాత ఆ నికోటిన్ అంటే ఒక కెమికల్ ఉంది. మన స్మోకింగ్ చేయడం టైంలో ఆ సిగరెట్స్‌లో నికోటిన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఆ నికోటిన్ మన బాడీలో ఎళ్తే మెయిన్‌గా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్, లేదంటే మనకు అరిథ్మియా అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ రావడం ఛాన్సెస్, హార్ట్ ఫెయిల్యూర్ రావడం ఛాన్సెస్ కూడా అట్లా సిఓపిడి పేషెంట్స్‌లో పెరుగుతది. ఆ సేమ్ నికోటిన్ తర్వాత చాలా మన స్మోకింగ్ సిగరెట్స్ లేదంటే బీడీలో చాలా కార్సినోజన్స్ కూడా ఉంటది. ఆ కార్సినోజన్స్ కూడా మన ఊపిరితిత్తులో ఎళ్తే ఊపిరితిత్తుల నుంచి రక్తనాళాల్లో ఎళ్తది. అట్లా రక్తనాళాల్లో ఎళ్తే మనకు క్యాన్సర్ రావడం, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్, జీఐ క్యాన్సర్ అంటే కడుపులో క్యాన్సర్ రావడం ఛాన్సెస్, మౌత్ క్యాన్సర్స్, లరింజియల్ అంటే మీ వాయిస్ బాక్స్‌లో క్యాన్సర్ రావడం ఛాన్సెస్, ఈ అన్ని ఛాన్సెస్ పెరుగుతుంది. ఎవరైనా పేషెంట్‌కి సిఓపిడి ఉంటే అట్లా పేషెంట్స్‌లో జ్వరం కంటిన్యూయస్‌గా ఉంటే, లేదంటే ఆకలి చాలా తగ్గిపోయింటే, లేదంటే బరువు తగ్గిపోయింటే, లేదంటే దగ్గులో రక్తం వస్తే ఆ పేషెంట్స్‌లో లంగ్ క్యాన్సర్ ఉండడం ఛాన్సెస్ అంటే ఎక్కువ ఉంది. సో ఏదైనా సిఓపిడి పేషెంట్స్ ఉంటే అతనికి హార్ట్ సంబంధించి టెస్ట్ కూడా మనం చేయించుకోవడం బెటర్ ఉంది. సో తర్వాత ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమీడియట్‌గా మనం సిటీ స్కాన్ చేసి లంగ్ క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్‌లో మనం ఐడెంటిఫై చేయడం పాసిబిలిటీస్ ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.